ఒక గుడి కట్టాలంటే దానికి అనేకమైనటువంటి కులాలు పనిచేయాలి. ఒక గుడి నిర్మించాలంటే ఆ గుడికి అనేక మంది మాదిగోడు, మాలోడు, డక్కలోడు, చిందోడు, బీసీవాడు, ఎస్సీవాడు, కులము, మతము, ప్రాంతం అని ఏది చూడరు. ఆ గుడిని ఆ గుడిని గొప్పగా తయారడానికి, ఆ గుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి అన్ని కులాలు అందరూ కావాలి. అన్ని కులాలు నిర్మించి ఆ గుడిని నిర్మిస్తే ఆ గుడిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శుద్ధి చేసి అన్నీ చేసేసరికి వీళ్ళు ఎవరైతే ఆ గుడి నిర్మించినటువంటి వ్యక్తులరో, ఏ అంటరాని వాళ్ళైతే ఆ గుడి నిర్మించిందో ఆ గుడిలోకి పోవడానికి అర్హత ఉండదు. ఎవరైతే గుడి నిర్మించి ఆ గుడి పేరు చెప్పుకొని డబ్బులు దండుకునేటువంటి వ్యక్తులరో వాళ్ళు మాత్రమే గుడిలో పూజారిగా ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఎంత బాధాకరం ఇవన్నీ. ఇవాళ ఉన్నటువంటి కులాలు, ఇవాళ కులం పేరు చెప్తేనే రాజకీయం చేస్తారు. ఇవాళ ఉన్నటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, ఇవాళ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ అనేటువంటి వీళ్ళు పేర్లు చెప్పుకోరు. కానీ వాళ్ళు కమ్మ, కాపు, రెడ్డి అని వాళ్ళు కులం ట్యాగ్ ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాదు. ఇప్పటికీ కులాన్ని నశించాలి, కులంలో పోవాలంటారు. ఇవాళ ఉన్నటువంటి ఒక రైతు పండించేటువంటి పంట, ఒక రైతు పండించేటువంటి ధాన్యము, ఒక రైతు పండించేటువంటి బియ్యము, అవన్నీ అన్ని కులాలు అన్ని మతాలు కలిసి పండిస్తేనే మన నోట్లోకి 4 ముద్దలు పోతున్నాయి. మన నోట్లోకి 4 ముద్దలు పోతున్నాయి. ఇవాళ ఒకటే కులం వాడు నా కమ్మ కులమే పాటించాలి, నా రెడ్డి కులమే పండించాలి, నా వెలమ కులమే పండించాలి, నా కాపు కులమే పండించాలి, ఎస్సీలు ఏమాత్రం పండించొద్దు, బీసీలు ఏమాత్రం పండించొద్దు, వీళ్ళు మాత్రం చేయాలనుకుంటే నీ నోట్లోకి 4 ముద్దలు నీ కడుపులోకి పోతాయా? మరి మీరు పెట్టుకున్నటువంటి ట్యాగు తీసేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇలా మతం మీద విషయం ప్రయోగం చేస్తారు. ఇలా సామ్సంగ్ మనం వాడేటువంటి సామ్సంగ్ మొబైల్స్, ఇలా మనం వాడుతున్నటువంటి సామ్సంగ్ మొబైల్స్, దీన్ని కూడా తయారు చేసింది మన దేశం వాళ్ళు కాదు. దీన్ని కూడా ఒక క్రైస్తవ సమాజమే, ఒక క్రైస్తవులే తయారు చేసేళ్ళు. ఇలా మనం వాడుతున్నటువంటి ఐఫోన్లు, దాన్ని కూడా వేరే దేశం వాళ్ళే తయారు చేసేళ్ళు. ఇలా మన అనేకమైనటువంటి అన్నీ కూడా వేరే దేశం వాళ్ళు తయారు చేస్తే వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా ఏదైనా వాళ్ళు తయారు చేసింది మనకు కావాలి. ఇక్కడ కులం ఉండదు, ఇక్కడ హిందూ మతం కులం ఏముండదు. కానీ వాళ్ళు అన్నీ తయారు చేసిన మనకు కావాలి, మనం వాడుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, భారతదేశానికి వచ్చేసరికి ఇవాళ మనం కుల రాజకీయాలు వేసుకోవాలి, మత రాజకీయాలు వేసుకోవాలి. వాళ్ళు వాడినవి వాళ్ళన్నీ మనకు తయారు చేసి మనకి ఇస్తే మనం వాడుకోవాలి. ఆ కులాల మీద మతాల మీద చిచ్చు పెట్టాలి. ఎంత దారుణము! ఇలా పండించేటువంటి రైతులు ఏ కులం వాళ్ళు పండిస్తున్నారో, ఏ మతం వాళ్ళు పండిస్తున్నారో ఎవరికి తెలియదు. అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తానే మన నోట్లకి 4 ముద్దలు పోతున్నాయి. ఇవాళ వేసినట్టు మనం నడిచేటువంటి రోడ్లు, అన్ని కులాలు అన్ని మతాలు అందరు కలిస్తేనే ఆ రోడ్లు అయినాయి. ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటాం, ఇవాళ నేను గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప అని కాళ్ళ ఎగరేసుకుంటారు. దేనికి కాళ్ళ ఎగరేసుకుంటారో అర్థం కాదు. ఇవాళ ఒకవేళ నువ్వు నిజంగా చనిపోయి సమాధి కాబడితే ఏ సమాధి పక్కన ఉంటావో, ఎక్కడుంటావో, నీ జీవితం ఏందో, నీ మతం ఏందో, నీ కులం ఏందో, నువ్వు ఎట్లా పోతున్నావో, ఎక్కడికి పోతున్నావో ఎవరికి కూడా తెలియదు. కానీ మన మత కల్లోలు సృష్టించి ఇలా మతాల మధ్య చిచ్చులు పెడుతూ, ఇలా కులాల మధ్య చిచ్చులు పెడుతూ భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త అయితే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అందుకోసమే పాస్టర్లను చంపుతున్నారు, క్రైస్తవ సమాజాన్ని కూల్చేస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా మీకు రాయడం జరిగింది. ఇక చూడండి ఎంత విద్వేషమో, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం చూస్తున్నాం. అందుకోసమే మార్నింగ్ లైవ్లో వెళ్ళే ముందు ప్రధానంగా మత కల్లోలు మాన్పేది ఎప్పుడు, మాన్పేది ఎన్నడు, మత కల్లోలు ఎందుకు చేస్తున్నారు, ఇది మానేది ఎప్పుడు అనేటువంటి నేపథ్యం. భావ స్వేచ్ఛ ప్రకటనను బొందబెడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభుత్వ పరిపాలనలు, పాస్టర్లను చంపుతున్న క్రైస్తవ సంఘాలను కూల్చేస్తున్నారు, న్యాయస్థానాలు లెక్క చేయకుండా దాడులు చేయిస్తున్నారు. దైవభక్తి అంటే మత కల్లోలు సృష్టిస్తూ దాడులు చేయడమేనా? దేవుని పేర్లను వ్యాపారులుగా రాజకీయాలుగా వాడుతున్నారు. ఏ వ్యాపారమైన డబ్బు సంపాదన కోసమే, ఏ రాజకీయమైన అధికార దహనం కోసమే. ఎక్కడైతే విమర్శలు ఎక్కువ అవుతాయో అక్కడే అణచివేత పెరుగుతుంది. దైవ స్వరూపాన్ని ధరించిన వారు ఇతరుల
ఇతరులపై దయ చూపుతారే తప్ప దాడులు చేయరు. మతాల పేరున మరణ హోమం మరి ఘోరంగా పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. దయచేసి క్రైస్తవ సమాజమా, దయచేసి హిందూ సమాజమా, దయచేసి సబ్బండ కులాల సబ్బండ మతాలకు సంబంధించినటువంటి మేధావులారా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనటువంటి కామెంట్ చేయండి. ఇవాళ ఉన్నటువంటి బట్టి చదివి, బట్టి శ్లోకం చదివి, బట్టి బైబుల్ చదివి, బట్టి భగవద్గీతను చదివి, దానిలో సనాతన ధర్మాన్ని చదివి అవన్నీ చదవనవసరం లేదు. మనుషులము ప్రేమించబడాలి. ఎక్కడ ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం మనుషులం అనేటువంటి అది మర్చిపోకూడదు అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్త. ఈరోజు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి బుద్ధిస్టులు వాళ్ళు పాపం నిర్మించుకున్నటువంటి బుద్ధుడి జన్మదిన సందర్భంగా బుద్ధుడి స్తూపాన్ని నిర్మించుకుంటే మత కల్లోలు సృష్టించారు. అక్కడ అందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ పాలు చేసిళ్ళు. ఎంత బాధ అంటే అంత బాధ. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే ఊర్లలో విగ్రహాలు పెట్టనీయకుండా అడ్డుకుంటారు. పూలే విగ్రహం పెడితే పూలే విగ్రహాలు పెట్టనియరు. కాంశీరాం విగ్రహాలు పెడితే అంటే కాంశీరాం విగ్రహాలు పెట్టనివ్వరు. ఇవాళ ఎంత భయంకరంగా చేస్తారు. ఇలా హిందూ టెంపుల్ కడితే నిజంగా ఊర్లో ఉన్నటువంటి కుల మత వర్గ ప్రాంతానికి సంబంధించి అందరూ వచ్చి ఇలా డబ్బులు ఇస్తారు, చందాలు ఇస్తారు. మరొక చర్చి కడతానంటే ఊరంతా ఎందుకు చందాలు ఇవ్వరు? ఇవాళ ఒక బడి కడుతున్నా అంటే బడికి ఎందుకు చందాలు ఇవ్వరు? ఇవాళ ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంక్ లేదా వాటర్ ట్యాంక్ నిర్మిద్దాం అంటే ఎందుకు చందాలు ఇవ్వరు? మరి గుడి కడుతున్నా అనగానే కుల మత వర్గ ప్రాంతం లేకుండా అన్ని డబ్బులు పేదోడు కూడా, ఆఖరికి ఒక్క పూట తినేటువంటి పేదోడు కూడా కాయ కష్టం చేసి కడుపు మార్చుకొని దేవుడికి డబ్బులు ఇస్తారు. ఎవడు చెప్పాడు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ విధంగా ఉంది చూడండి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్నీ అందరూ కావాలి. ఒక్కొక్క రాయేస్తే గుడి నిర్మాణం అవుతుంది. మరి బడి నిర్మాణం చేయరు మనం. ఇవాళ ఒక చర్చి నిర్మాణం కావాలంటే ఎవ్వరు కూడా సాయం చేయరు. ఆ చర్చికి వచ్చే వాళ్ళు మాత్రమే, ఎవరైతే క్రైస్తవ సమాజం నమ్ముకుని వాళ్ళు మాత్రమే నిర్మించుకోవాలి. వాళ్ళే ఆ చర్చిని డెవలప్ చేసుకోవాలి. ఊరిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా సాయం చేయరు. మరి గుడికి సాయం చేసే అటువంటి ఊరు మొత్తం ఒక చర్చికి సాయం చేయలేకపోతారు, ఒక బడికి సాయం చేయలేకపోతారు. ఒక మంచినీళ్ళు లేవని ఊరంతా అల్లడిల్లిపోతుంటే ఆ ఊరికి ఉన్నటువంటి ఒక మంచినీళ్ళ ట్యాంక్ నిర్మించుకుందాం, అందరం కలిస్తేనే అందరికి వెళ్ళిపోతే కదా ఈ వాటర్ని అవి కూడా ఆలోచించారు. ఎంబటే గుడి అనగానే కథం ఎంబటే మీ చేసుకుంటారు. అప్పుడు కులం ఉండదు, మతం ఉండదు, అంటరానితనం ఉండదు, ఏది ఉండదు. ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం? అందరం మనుషులమే కాబట్టి, అన్ని మతాలు, అన్ని కులాలు అందరం సమానమే కాబట్టి